ఎలా చేయాలి అంటే యాక్చువల్‌గా మీరు పడుకుని లేచేటప్పటికి ఆ రాత్రంతా మీ ఆహారం ఏం తినలేదు కాబట్టి, పడుకునేటప్పుడు కూడా దంతధావనం చేసుకొని పడుకోమని ఆయుర్వేద శాస్త్రంలో ఉందండి. పళ్ళు శుభ్రంగా తోముకుని అది కూడా పుల్లలతోటి. ఓకే. ఇప్పుడు మోడర్న్ పేస్టులతోటి కాదు. రోజు 3 సార్లు చేసుకోమంటాడు ఆయుర్వేదంలో. హుహు. తిన్న వెంటనే కంపల్సరీగా పళ్ళు తోముకోమని ఉంది. హ్మ్. ఒకసారి కాదు. ఇప్పుడు మనం బ్రష్‌లు వచ్చాక 2 సార్లు చేస్తున్నాం గొప్పోళ్ళం అనుకుంటాం కాదు. 3 సార్లు కడగమన్నారు ఆయుర్వేదంలో. ఓకే. నైట్ పడుకునేప్పుడు కంపల్సరీగా దంతధావనం చేసి పడుకోమన్నారు. పడుకుంటే సగం వ్యాధులు రావు. పంటి నుంచి వచ్చే క్రిములు గానీ, నోట్లో ఉండిపోయిన ఆహారం కుళ్ళిపోవడం వల్ల గానీ, అనేక జబ్బులొస్తాయి. ఇయన్నీ పొట్టలోకి వెళ్ళడం వల్ల. అలాగే సెలైవాలో ఒక అద్భుతమైన యాంటీబయాటిక్స్ ఉంటాయండి. ఓకే. అందుకు ఉదయం పళ్ళు తోమక ముందరే హ్మ్. నీళ్లు తాగమని ఎందుకు చెప్పారంటే, ఆ సెలైవాలో ఉన్న అద్భుతమైన క్రిములు ఏవైతే ఉన్నాయో యాంటీబాడీస్ అవి మీ శరీరంలోకి వెళ్ళడం వల్ల హ్మ్. మంచి ఇమ్యూనిటీ అనేది మీ స్టమక్‌కి పెరుగుతుంది. ఓకే. ఇప్పుడు ప్రోబయోటిక్స్ అని అయ్యని ఇయని పొలబెట్టిని పనికెట్టుకుని తయారు చేసుకుని తింటున్నాం. అవును. అలాగే వేడి నీళ్ళు, చన్నీళ్ళు వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి ఉంటుందండి. వేడి శరీరంలో ఉన్నారనుకోండి, వాళ్ళు వేడి నీళ్ళు రోజు తాగితే వాళ్ళకి రివర్స్ అయిపోతుంది. హుహు. చన్నీళ్ళు తాగే వాళ్ళు వాత శరీరం వాళ్ళు ఉన్నారనుకోండి, కోల్డ్ కాఫ్ ఉంది, ఎలర్జీస్ ఉన్నాయి, లంగ్స్ ఇబ్బంది ఉంది, వాళ్ళు చన్నీళ్ళు తాగితే వాళ్ళకి ప్రమాదం. హుహు. అలా కాకుండా నా శరీర తత్వం ఏంటని తెలుసుకుని తాగాలి. వేడి నీళ్ళైనా చన్నీళ్ళైనా అందరూ తాగేయటం కాదండి. ఓకే. అలాగే కొంతమంది నీళ్లు తాగమంటారు, కొంతమంది వద్దంటారు అని అన్నారు కదా. కానీ నీళ్లు మీ శరీరం యొక్క వెయిట్ని బట్టి భగవంతుడిచ్చిన ఏదైతే దాహం అనే లక్షణం ఉందో దాన్ని మర్చిపోకుండా కావాల్సిన నీళ్లు తాగుతూ ఉంటే సరిపోతుంది.